ఇంతకీ మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్పలేదు? నాకెవరూ లేరు. ఓ 5 ఇయర్స్ మావయ్య ఇంట్లో, ఒక 3 ఇయర్స్ బాబాయ్ ఇంట్లో ఉన్నాను. ఆ తర్వాత లైఫ్ అంతా హాస్టల్లోనే. నేనే కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ పైకొచ్చాను. నా లైఫ్లో ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఎవరు లేరు. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయే నాకు ఫ్రెండ్ అయినా ఫ్యామిలీ అయినా. నైస్. నేను కూడా మీలాగే ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నాను. అందుకే నా సొంత డబ్బులతో ఈ నర్సరీ ఓపెన్ చేశాను. ఓన్ ఫ్లాట్ కొనుక్కునేంత వరకు రెంట్ ఫ్లాట్లో కూడా ఉండడం ఇష్టం లేక పేయింగ్ గెస్ట్గా ఫ్రెండ్తో ఉంటున్నాను. పేయింగ్ గెస్ట్ అంటే మరి కంజెస్టెడ్గా ఉంటుంది కదా. కంజెస్టెడ్గానే ఉంటుంది, కానీ ఇంకెన్ని డేస్లే. త్వరలోనే నేను ఏఎస్బిఎల్లో ఓన్ ఫ్లాట్ తీసుకోబోతున్నా. ఇరుకు గదుల్లోంచి స్పేషియస్ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నా. అన్నీ సెట్ అయితే మనమే వెళ్ళబోతున్నాం, కలిసి అడుగు పెట్టబోతున్నాం. మన ఫ్యూచర్ లైఫ్స్లో ఆనందాన్ని దింపుకోబోతున్నాం. ఇట్స్ మై లాంగ్ అవైటెడ్ డ్రీమ్. ఓకే ఓకే అండి, మనం మళ్ళీ కలుద్దాం. ఏమైంది? అంటే నాకు కొంచెం ఆఫీస్లో వర్క్ ఉంది, మళ్ళీ కలుద్దాం.